బాక్సాఫీస్ వద్ద 1200 కోట్ల గ్రాస్ దాటేసి రెండో వారంలోనూ స్ట్రాంగ్ హోల్డ్ను కనబరుస్తోంది పుష్ప 2. పైగా రీసెంట్గా ముందుగా చెప్పినట్లుగానే పుష్ప 3D వెర్షన్ను కూడా రిలీజ్ చేశారు. ఈ 3D వెర్షన్లో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన ఎఫెక్ట్స్ అబ్బురపరిచేలా ఉంటున్నాయని, ముఖ్యంగా ఫైట్లు, యాక్షన్ ఎపిసోడ్లు, జాతర, క్లైమాక్స్ లాంటి చోట బాగా ఆస్వాదించవచ్చని యూనిట్ టాక్. ఇప్పుడు ఈ అంశం వసూళ్ల పరంగా ప్లస్ అయ్యేలా ఉంది. ఎందుకంటే థియేటర్లలో 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు మరోసారి 3Dలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హిందీలో పుష్ప 2ని ఇంకా ఎక్కువ ఆదరిస్తున్న తరుణంలో షోలను విపరీతంగా పెంచే అవకాశం ఉంది. గుజరాత్, మహారాష్ట్ర లాంటి చోట్ల అర్ధరాత్రి షోలు అప్పటికప్పుడు యాడ్ చేసినా త్వరగా హౌస్ఫుల్ అయ్యాయి. ఇక సౌత్ డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో ర్యాంపేజ్ చేయడం చూడలేదని బయ్యర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1500 కోట్ల మార్కు కూడా త్వరగా చేరుకునే అవకాశం ఉందని సమాచారం. ఇలా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుల దుమ్ము దులుపుతోంది. అయితే ఈ భారీ చిత్రం కోసం ఓటీటీ లవర్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగిన సంగతి తెలిసిందే. థియేటికల్, నాన్ థియేటికల్ రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈ సినిమాకు మొత్తంగా 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపు 250 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకుంది. పుష్ప మొదటి భాగానికి సంబంధించి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ హక్కులను సంపాదించింది. అందుకోసం అప్పట్లో 30 కోట్లు ఖర్చు చేసింది. అయితే పుష్ప 1 సంచలన విజయం ప్రస్తుతం పుష్ప 2పై దేశవ్యాప్తంగా ఉన్న హైప్ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ హక్కులకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అమెజాన్తో పోటీ పడి మరీ పుష్ప 2 ఓటీటీ హక్కులను కళ్ళు చెదిరే మొత్తానికి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని ఫిలిం నగర్ టాక్. అంతా బాగానే ఉంది, కానీ పుష్ప ది రూల్ ఎప్పుడు ఓటీటీలోకి రాబోతోంది అంటూ నెటిజన్లు, అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ చేశారు. సాధారణంగా థియేటర్లోకి వచ్చిన 5 వారాలు లేదా 50 రోజుల తర్వాత ఎక్కువగా పెద్ద సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా 2025 జనవరి 9 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి పండుగ కానుకగా పుష్ప 2 ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. అయితే మరోవైపు పుష్ప 2 క్రేజ్ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా 2-3 నెలల్లో ఓటీటీలోకి రాకపోవచ్చని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఏమవుతుందో చూడాలి. ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.